హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయాస్ జాయ్ హబ్. ఇట్స్ మీ పద్మ. ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చానండి. ఆ విషయం ఏంటో తెలుసుకుందామా? ఆ విషయంలోకి వెళ్ళే ముందు మీ అందరినీ ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడున్న రోజుల్లో అందరి నోటి వెంట అన్నీ ఉన్నా కూడా అందరూ కామన్గా చెప్పే ఒకే ఒక్క ఏకైక పదం ఏంటో చెప్పగలరా? చెప్పుకొని చూద్దాం. సరే అండి, నేనే చెప్పేనా? సమయం లేదు అని. నా దగ్గర సమయం లేదు, నో టైం అనే పదం అందరి నోట వింటూ ఉంటాం. అన్నీ ఉన్నాయి కానీ సమయం లేదు అంటూ ఉంటారు. అదేంటో చూద్దామా? 12 గంటల ప్రయాణం 4 గంటల్లో పూర్తవుతుంది, అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు అని. 12 మందితో ఉండే కుటుంబం 2కి చేరిపోయింది, అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు అని. 4 వారాలు పట్టే సందేశం ఇప్పుడు 4 సెకండ్లలో వస్తుంది, అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు అని. 30 నిమిషాల్లో కాకపోతే ఉచితం అనే ఆఫర్లు కూడా ఉన్నాయి, అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు అని. ఒకప్పుడు దూరంలోనే మనిషి ముఖం చూడటానికి సంవత్సరాలు పట్టేది, ఇప్పుడది కేవలం 1 సెకండ్లో కనిపిస్తుంది, అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు అని. ఇల్లు పైకి కిందకి వెళ్ళటానికి పట్టే శ్రమ ఇప్పుడు ఎలివేటర్ వల్ల క్షణాల్లో ముగుస్తుంది, అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు అని. బ్యాంక్లో గంటల తరబడి క్యూలో కూర్చున్న మనిషి ఇప్పుడు మొబైల్లో కొన్ని సెకండ్లలో లావాదేవీలు చేస్తున్నాడు, అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు అని. వారాలు పట్టే ఆరోగ్య పరీక్షలు ఇప్పుడు కొన్ని గంటల్లో పూర్తవుతున్నాయి, అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు అని. ఒక చేతిలో స్కూటీ హ్యాండిల్, ఇంకో చేతిలో ఫోన్, ఎందుకంటే ఆగి మాట్లాడేందుకు సమయం లేదు. కారు నడుపుతూనే ఒక చేతిలో స్టీరింగ్, ఇంకో చేతిలో వాట్సాప్, ఎందుకంటే సమయం లేదు. ట్రాఫిక్ జామ్ అయితే 2 సెకండ్లు దాటుతూ 3వ లైన్ తయారు చేస్తాడు, ఎందుకంటే సమయం లేదు. 4 మందితో కూర్చున్నా అసహనంగా ఫోన్లో వేలు వేస్తాడు, ఎందుకంటే ఎక్కడికో వెళ్ళాలి, సమయం లేదు. ఒక్కడిగా ఉన్నప్పుడు శాంతిగా ఉంటాడు, కానీ ఎవరైనా ఎదురుగా ఉంటే అసౌకర్యంగా ఫోన్ చూస్తాడు, ఎందుకంటే సమయం లేదు. పుస్తకం చదవటానికి సమయం లేదు, తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి సమయం లేదు, మిత్రుడిని కలవటానికి సమయం లేదు, ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం లేదు. కానీ ఐపీఎల్ కోసం సమయం ఉంది, నెట్ఫ్లిక్స్ కోసం సమయం ఉంది, రీల్స్ కోసం సమయం ఉంది, రాజకీయాలపై చర్చల కోసం సమయం ఉంది, కానీ తన కోసం సమయం లేదు. ప్రపంచం సులభమైంది, వేగం పెరిగింది, సాంకేతికత దగ్గరైంది, దూరాలు తగ్గాయి, ఆధునికత పెరిగింది, అవకాశాలు వచ్చాయి, కానీ మనిషి సమయం లేదు అంటూ తనను తానే మర్చిపోయాడు. నిశ్శబ్దంగా కూర్చుని తనతో మాట్లాడుకోవటానికి, తనను అర్థం చేసుకోవటానికి, లేదా కేవలం 1 నిమిషం హాయిగా నవ్వటానికి సమయం లేదు అంటున్నాడు. మరొక్క రోజు సమయమే వెళ్ళిపోతుంది, ఆఖరి క్షణంలో అర్థమవుతుంది సమయం ఉండింది, కానీ మనమే సమయం లేదు అంటూ జీవించడాన్ని మర్చిపోయాము. సమయం కేటాయించుకోండి, బంధాల కోసం, మనసు కోసం, ప్రశాంతత కోసం, ముఖ్యంగా నీ కోసం. సమయం లేదు అనేది నిజం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.